కొడాలి నాని రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేదా మొన్న బొత్స సత్యనారాయణ గారు ఎలా అయితే రాజకీయాలకు రిటైర్మెంట్ ఇస్తున్నామో, అలా నేను కూడా రిటైర్మెంట్ ఇస్తానని చెప్పబోతున్నాడా? మరి గన్నవరం పరిస్థితి ఏంటి? గుడివార పరిస్థితి ఎలా ఉంటే? ఈ విషయాలను ఒకసారి మనం వివరించే ప్రయత్నం చేద్దాం. కొడాలి నాని గత 2 సంవత్సరాలుగా, అంటే ఓడిపోయిన తర్వాత నుంచి రేపు జూన్ 12, 13 తారీఖులు వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నాని పిలిపించి మాట్లాడారంట. మాట్లాడడం కాదు, అంతర్గతంగా ఉన్న సమాచారం మేరకు కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారంట. నువ్వు ఉంటావా నియోజకవర్గంలో లేదా బయటికి వెళ్తావా అనే అంశం. ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం చూడడానికి కూడా కొడాలి నాని ఇష్టపడట్లేదు. అసలు ఎందుకు, ఏం జరిగింది అని పూర్తిగా పరిశీలిస్తే గన్నవరంతో పాటు గుడివాడ కూడా 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కంప్లీట్గా వీక్ అయిపోయింది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వీళ్ళకి చుట్టుముడుతున్నాయి. వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వీళ్ళని ఎవరు పట్టించుకోకుండా అలా తయారు చేస్తున్నాయి. ఎందుకు అని అంటే అప్పట్లో బూతులు మినిస్టర్ అని చెప్పి కొడాలి నాని అనేవారు. సో అలాంటి బూతులు మాట్లాడేవాళ్ళు ఆయన ప్రెస్ ముందు కూడా వచ్చి. దేవుడు అంటే భక్తి ఉండేది కాదు, మనుషులు అంటే మర్యాద ఉండేది కాదు, అలా వ్యవహరించారు ఆయన. చాలామంది కొడాలి నాని ప్రెస్ మీట్లు అంటే పిల్లలకి దూరంగా ఉంచాలి, మనము టీవీలకు దగ్గర ఉంచొద్దు పిల్లల్ని, ఇలాంటి అంశాలు కూడా మాట్లాడుకున్న పరిస్థితులు గతంలో ఉండేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తే కొడాలి నాని మాత్రము జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కోర్ టీంలో అంతర్గతంగా ఉన్నటువంటి సమాచారం ఏంది అని అంటే, ఆ రహస్యం ఏంది అని అంటే, ఖచ్చితంగా కొడాలి నాని రాజకీయాలకి దూరంగా ఉంటాడు అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంతగా వారించారంట, అంతగా ఆయన గురించి ఆయనతో మాట్లాడారంట. నీకు చేతనవుతుందా లేదా అనే అంశాలు కూడా ప్రస్తావించినట్టుగా చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి స్వభావం ఎలాంటిది, జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా మనుషుల్ని యూటిలైజ్ చేసుకుంటాడు, లేదా పార్టీకి సంబంధించి ఎలా ఆలోచిస్తాడు అనే అంశము కొడాలి నానికి తెలియకుండా ఉందా? 5 సంవత్సరాల పాటు తనతో పాటు నడిచాడు కదా, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి కొడాలి నాని మధ్యలో ఒక టాక్ ఏమనిపించింది అని అంటే, కొడాలి నాని వచ్చి బీజేపీలో కూడా జాయిన్ అవుతాడు అని చెప్పే అంశం కూడా తెర మీదకి వచ్చింది. మరి బీజేపీకి జాయిన్ అవ్వడం కానీ లేదా పార్టీలో యాక్టివ్గా ఉండకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, గతంలో కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఆంధ్ర రాష్ట్రంలో పలు చోట్ల కొడాలి నాని మీద కేసులు ఉన్నాయి. వల్లంనేని వంశీ మీద కూడా ఇలాంటి కేసులే ఉండేవి. కానీ వల్లంనేని వంశీ టీడీపీ పార్టీ ఆఫీస్ తగలబెట్టి ఆ విషయంలో సుమారుగా 6 నెలల పాటు జైలు నుండి వచ్చాడు. అలాంటి పరిస్థితి ఎక్కడైనా కొడాలి నానికి ఎదురవుతుందా, లేదా అలాంటి పరిస్థితి వస్తే కొడాలి నాని దాని నుంచి ఎలా ఎదుర్కోగలడు, అసలు ఎదుర్కోవడం కొడాలి నానితో అవుతుందా, ఇలాంటి అంశాల రీత్యా కాస్త నియోజకవర్గానికి దూరంగా ఉండడం, అలానే పార్టీ యాక్టివిటీస్కి కంప్లీట్గా దూరంగా ఉండడం, జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన యాక్టివిటీస్ కూడా వీళ్ళు చేయకపోవడం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఈ 2 మాజీ ఎమ్మెల్యేలు అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఒక పిలిపించినప్పుడు దానికి కూడా వీళ్ళు వెళ్ళట్లేదు, నియోజకవర్గాల్లో కనిపించట్లేదు, అక్కడికి వెళ్ళట్లేదు. మరి ఏం చేస్తున్నారంటే, అయితే హైదరాబాదు లేదా బెంగళూరు తిరుగుతూ ఉన్నారు, లేదా వేరే యాక్టివిటీస్ చేసుకున్నారు, బిజినెస్లు చేసుకున్నారు తప్పితే నియోజకవర్గంలో వచ్చిన పరిస్థితి అయితే కనబడట్లేదు అని నియోజకవర్గంలో ఉన్న అంతర్గత టాక్. మరి కొడాలి నానికి రానున్న రోజుల్లో సీట్ ఇవ్వాలా వద్దా అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ప్రణాళిక ప్రకారంగా మరికొద్ది రోజుల్లో పాదయాత్ర చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కొడాలి నాని నియోజకవర్గంలో యాక్టివ్గా లేకపోతే సీట్ ఇవ్వడం కష్టం అనే విషయము డైరెక్ట్గా కొడాలి నానికే చెప్పారు. మరి గతంలో ఈయనకి హార్ట్ సర్జరీ చేయించుకోవాలని చెప్పి ముంబైకి వెళ్ళాడు. అక్కడ ఒక బీజేపీ నేతతో చాలా సన్నిహితంగా ఉంటూ అతనితో కలిపి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు యాత్రలు కూడా కొనసాగించారు. కొన్ని టెంపుల్కి వెళ్ళారు, దర్శనాలు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో ఈయన బీజేపీలో చేరుతాడు అనే అంశం కూడా కొత్తగా ఒకటి తెర మీదకి వచ్చింది అప్పట్లో. ఇదంతా ఒక 1-2 నెలల కిందట మాట. అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీలోకి కొడాలి నాని జాయిన్ అవుతాడు లేదా వస్తాడు అనుకున్నట్టయితే చంద్రబాబు నాయుడికి తెలియకుండా ఉంటుందా? చంద్రబాబు నాయుడికి తెలిసిన పరిస్థితి ఉన్నప్పుడు కొడాలి నాని జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా? కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఎవరైనా సరే. ఎందుకంటే వల్లభనేని వంశీకి అప్పటి వరకు ఎంత దీనిగా ఉండేవాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓ సందర్భంలో అన్నాడు, చంద్రబాబు నాయుడు కంటే అందంగా ఉంటాడని చెప్పి లోపటేపించారు అని. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ భార్యతో సైతం చాలామంది గుర్తుపట్టే పరిస్థితి కూడా లేకుండా
వల్లభనేని వంశీ అయిపోయాడు. అలాంటి పరిస్థితి కొడాలి నానికి ఎక్కడైనా వస్తుందని ముందే భయపడి లేదా జాగ్రత్త పడుతున్నాడా అని అంటే ఇలాంటి ఊహాగానాలు చాలా ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే ప్రస్తుతానికి గుడివాడిని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే రాము ఆయన చేస్తున్నట్టు యాక్టివిటీస్ చూసుకున్నట్టయితే కొడాలి నానిని కంప్లీట్గా కింద స్థాయి నుంచి మొత్తం క్లియర్గా తుడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. రానున్న రోజుల్లో కొడాలి నాని మార్క్ అనేది అక్కడ నియోజకవర్గంలో లేకుండా చేస్తున్నాడు అనేదానికి ఎటువంటి సంకోచం కూడా లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న యాక్టివిటీస్ అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకు అలా అనిపిస్తున్నాయి అంట. మరి కొడాలి నాని పూర్తిగా నియోజకవర్గానికి దూరంగా ఉండడం కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి రాము ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే ఆయన ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు కానీ ఈ రెండూ చూసుకున్న మేరట అలానే నియోజకవర్గం నుంచి నివేదిక తెప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈయనకి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు రాజకీయాలకు దూరంగా ఉంటావా లేదా నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటావా ఇదే అంశం గురించి డిస్కషన్ జరిగిందనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తాం. మరి ఈ రెండు ఉన్న పరిస్థితుల్లో మరి వల్లభనేని వంశీ పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇంతే ఉంది కదా. వల్లభనేని వంశీ కూడా ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులకే జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలల పాటు జైల్లోనే ఈ మాటామంతిలు అన్నీ జరిగాయి. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా అంటే జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఏ యాక్టివిటీ చేయకుండా కనిపించిన వ్యక్తి వల్లభనేని వంశీ. గతంలో టీడీపీ పార్టీలో వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి అంతర్గత సమాచారంతో పాటు ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు. అటు ఎన్టీఆర్ గారికి అయితేనేమి లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి అటు లోకేష్ గారికి అయితేనేమి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత అంటే టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీకి చేరిన తర్వాత టీడీపీ మీద వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ చాలా దారుణమైన కామెంట్ చేశారని చెప్పాలి. అలాంటి అన్ని ఈక్వేషన్స్ని క్రోడీకరించిన తర్వాత ఇప్పుడు నియోజకవర్గంలోకి వెళ్ళి లేదా ఒక నేను పార్టీ ప్రాతినిధ్యం వహిస్తాను లేదా పార్టీకి నేను గతంలో ఎమ్మెల్యేని లేదా నేను 2 సంవత్సరాలు మినిస్టర్గా పనిచేశానని చెప్పుకొని ధైర్యంగా నియోజకవర్గంలోకి వెళ్ళి యాక్టివిటీస్ చేసే పరిస్థితి కూడా ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల దగ్గర లేదు అనేది అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఈ విషయం మీద చాలా గట్టిగా తీవ్రమైన చర్చ జరుగుతుందని చెప్పాలి. మరి రానున్న రోజుల్లో నిజంగానే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఆ అవకాశం కల్పించడా అంటే ఎమ్మెల్యేగా వీళ్ళకి సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఉండదా అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయానికల్లా వీళ్ళు అంటే సుమారుగా ఇంకో మరో 5 నెలల్లో వీళ్ళిద్దరూ పార్టీ యాక్టివిటీస్ అక్కడ చాలా ముమ్మరంగా తీసుకెళ్ళాలి. లేకపోతే వీళ్ళు కంప్లీట్గా పార్టీకి దూరంగా ఉంచాలి అనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అని అంతర్గత సమాచారం. సో అంతర్గతంగా చర్చించుకుంటున్న అంశం ఏదైనా ఉందంటే అది చాలా విషయాలతో పాటు ఈ అంశం కూడా ఉంది. మరి ఇప్పుడు బీజేపీ పార్టీని కూడా దూరం పెట్టాలని ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళని మాత్రం ఎందుకు దగ్గర పెట్టుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి అవసరానికి మాత్రమే యూజ్ చేసుకుని తర్వాత చాలామందిని పక్కన పెట్టిన విషయం ఆంధ్ర రాష్ట్రంలో చాలా మందికి తెలిసిన విషయమే. అంటే అవసరాన్ని బట్టి మనుషుల్ని లేదా అవసరాన్ని బట్టి మాటల్ని మారుస్తారు అనే విషయం. ఎందుకంటే మావిగన్ అనే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనే టాపిక్ తీసుకొచ్చినప్పుడు కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ లేదా ఈ ఇద్దరు నాయకులు కానీ ఎక్కడ ఒక ప్రెస్ మీట్ కానీ లేదా ప్రజల్లో మమేకమై ఈ విషయం గురించి చర్చించడం కానీ అసలు ఎలాంటి అంశం ఏది జరగలేదు. అసలు పార్టీకి గురించి మీరు పట్టించుకోకుండా నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు మీకు సీట్లు ఎందుకు ఇవ్వాలి అని అంటే ఒక విధంగా వీళ్ళు చెప్తున్న మరో అంశం ఏంటి అని అంటే ఈ ఒత్తిడిని తట్టుకోలేక రాజకీయ సన్యాసం తీసుకోవడం బెటర్ ఏమో అలాంటి కోణంలో కూడా ఆలోచిస్తున్నారని చెప్పి మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవము ఏదైనప్పటికీ వీళ్ళు రాజకీయంగా ఎందుకు దూరంగా ఉన్నారు లేదా నియోజకవర్గాలకు ఎందుకు దూరంగా ఉన్నారు అనే ఏ అంశమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం వీళ్ళు నియోజకవర్గానికి వెళ్ళకపోతే నియోజకవర్గానికి వెళ్ళి యాక్టివిటీ స్టార్ట్ చేయకపోతే రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి వీళ్ళు దూరం అవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా వీళ్ళకి పక్కన పెడతారా లేదంటే ఖచ్చితంగా వీళ్ళని మళ్ళీ కలుపుకొని మరిన్ని మాటలు మాట్లాడుతూ అంటే ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనందరూ తెలుసు కదా, మరిన్ని వ్యాఖ్యలు చేస్తూ మళ్ళీ పార్టీతో మమేకమై పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తారనేది అయితే చూడాలి. మరి మీరేమనుకున్నారు కొడాలి నాని వల్లభనేని వంశీ విషయం గురించి? వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు. థ్యాంక్ యూ.